ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడంట. వచ్చిన తర్వాత ఏమని ప్రశ్న చేశాడు తెలుసా? యేసయ్యా, నేను నిత్య జీవనకి వెళ్ళాలంటే ఏం చేయాలి? నిత్య జీవం ఏంటి తెలుసా? పరలోకం. నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? ఏం మానేయాలి? అవునండి, నిజమే. బూతులు మానేసేయాలి, పరలోకం వెళ్ళాలి, సినిమాలు మానేసేయాలి. వెరీ గుడ్. బూతులు మానేసేయాలి, అబద్ధాలు మానేసేయాలి, దొంగతనాలు మానేసేయాలి, అన్ని మానేసేయాలి. అయితే ఏం జరిగిందో చెప్పకూడదు, విచారం చేయకూడదు, బూతు మాటలు మాట్లాడకూడదు, ఇటు వినాలి, ఇటు చూడాలి, దొంగతనాలు చేయకూడదు, తండ్రిని సన్మానించాలి. అప్పుడు యవనస్తుడు ఏమన్నాడు తెలుసా? నేను ఎన్ని బాల్యం నుండే పాటిస్తున్నా. ఎప్పటి నుంచి పాటిస్తానంట? ఎప్పుడు? బాల్యం అంటే చిన్నప్పటి నుంచి. చూడండి, మనం ఇంకా చిన్న వయసు అతనంట చిన్నప్పటి నుంచి యవ్వన కాలం వచ్చేదాకా అబద్ధాలు బూతులు అన్ని మానేసినంట. హల్లెలూయా. అన్ని మానేస్తే ఏం జరిగింది తెలుసా? యేసయ్య ఏమన్నాడు తెలుసా? నువ్వు అన్ని విడిచిపెట్టావు కానీ ఇంకొకటి విడిచిపెట్టలా. అదేంటో? వెరీ గుడ్. హల్లెలూయా. ఏం విడిచిపెట్టలా? ఏం విడిచిపెట్టలా? కూర్చోండి. వెరీ గుడ్. ఈ తప్పుడు విడిచిపెట్టలుగో నీకున్నటువంటి ఆస్తి అంతా పేదలకు రాసిచ్చేసి అనగానే ఏమన్నాడు తెలుసా? ముఖము చిన్న పుచ్చుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా వేరండి. అబద్ధాలు మానేశాడు, బూతులు మానేశాడు, దొంగతనం నుంచి మానేశాడు, అన్ని మానేశాడండి, అన్ని మానేశాడు. ఒక్కటి విడిచిపెట్ల. యేసయ్యను. వెరీ గుడ్. ఏంటిది? నీ ఆస్తి అంతా, వినండి, నీ ఆస్తి అంతా రాసి పేదలకు రాసి ఇచ్చేసి అనగా అతను ఏం చేసేసా? మమ్ము చిన్న పుచ్చుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. చూడండి, అన్నీ విడిచిపెట్టాడు. ఏం విడిచిపెట్టలా? ఈ సండే స్కూల్లో మనందరం పరలోకానికి వెళ్ళాలంటే అబద్ధాలు విడిచిపెట్టేస్తున్నాం, బూతులు విడిచిపెట్టేస్తున్నాం. ఇంకా ఎక్కడో లోకం విడిచిపెట్టట్లా. కొంతమంది సినిమాలు, కొంతమంది డబ్బులు, కొంతమంది బూతు మాటలు. ఒకసారి గుండె మీద చేసుకోండి. నిజంగా మనందరం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏమి విడిచిపెట్టట్లా. వెరీ టోనీ బూతు. ఎంతమంది సినిమాలు చూస్తున్నారు? ఇంకా నిజంగా సీరియల్ ఎంతమంది చూస్తున్నారు? సీరియల్ ఎంతమంది చూస్తున్నారు? సీరియల్ చూసేవాళ్ళు. యేసయ్య చూడండి, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అన్ని విడిచిపెట్టేయాలి. ఈరోజు చెప్తామా? యేసయ్య నిజంగా మీరు చెప్తే, యేసయ్య ప్రభువా, నేను పరలోక రాజ్యం వెళ్ళట కొరకు అన్ని విడిచిపెట్టేస్తా. ఎంత విడిచిపెట్టేస్తారు? అన్ని అంటే సినిమాలు, బూతులు, అబద్ధాలు, దొంగతనాలు, నిజంగా విడిచిపెడతారా? సరే, వెరీ గుడ్. ఇవ్వండి, సీరియల్ వేస్తాము, సీరియల్ విడిచిపెట్టాలి. ఇతను అన్ని విడిచిపెట్టారు కానీ ఒకటి విడిచిపెట్టాలి. ఏంటిది అది? ఈ రోజు కూడా మనం అన్ని విడిచిపెట్టేసాం కానీ ఒకటి విడిచిపెట్టాలి. నువ్వు డబ్బు, నువ్వు సీరియల్, నువ్వు సినిమాలు, నువ్వు సీరియల్స్ విడిచిపెట్టేస్తారా? మరి నిజంగా విడిచిపెట్టేస్తారా? నిజంగా నువ్వు బొమ్మలు విడిచిపెట్టి సీరియల్, సినిమాలు మరి విడిచిపెట్టేస్తారా? మరి విడిచిపెట్టేస్తారా? ఇవి విడిచిపెట్టకపోతే ఎక్కడికి వెళ్తారు మీరు చెప్పండి? ఫ్రీ ఫైర్ పబ్జి ఆడుతున్నారా? మరి ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూడండి. మరి ఒక్కసారి ఆలోచించండి. పెట్టాడు కదా, ఎంత ప్రాణం పెట్టే యేసయ్యకి విడిచిపెట్టలేవు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టొచ్చు. ఒకసారి ఆలోచించండి. ఇతను డబ్బు విడిచిపెట్టలేదని వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కంటే నరకానికి. ఈ సండే స్కూల్లో నువ్వు ఆలోచించు, ప్రభువా ఎక్కడి నుంచి విడిచిపెట్టేస్తా, బూతులు విడిచిపెట్టేస్తా, అమ్మ నాన్నకి ఎదురు సమాధానం చెప్పు. పరలోక రాజ్యాన్ని వెళ్ళటకు నువ్వేమి చేయాలి? పక్కనతో చెప్పండి, ఫ్రెండ్, నువ్వు పరలోక రాజ్యాన్ని వెళ్ళటానికి ఏం చేయాలని అడగండి. ఏం చేయాలని చెప్పాడు? అన్ని విడిచిపెట్టాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఓకే, మోకరేయండి ఇప్పుడు అందరూ.
ఇప్పుడు అందరూ నీళ్ళు డౌన్ చేయండి. మంచి పిల్లలైతే చేస్తారండి. టోనీ, లక్కీ, చరణ్, ప్లీజ్ నాన్న మొక్కలేండి. ఇప్పుడు అందరూ 2 చేతులు పైకెత్తి ఒక తీర్మానం చేసుకోవాలి ఈరోజు. బ్రహ్మా, నేను పరలోక రాజ్యం వెళ్ళడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు అందరు చేతులు పైకెత్తండి. చేతులు పైకెత్తండి, కళ్ళు మూసుకోండి. సీరియస్గా నువ్వు పరలోకం వెళ్ళాలంటే కళ్ళు మూసుకోండి. నువ్వు పరలోకం వెళ్ళాలంటే కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి అందరూ. నిజంగా యేసుతో చెప్పండి, ప్రభువా నేను పరలోక రాజ్యం రావటం కొరకు ప్రభువా ఇది విడిచిపెట్టేస్తాను ప్రభువా. మమ్మీ డాడీకి ఎదురు సమాధానం చెప్పను ప్రభువా. బూత్ మాట్లాడను ప్రభువా. దొంగతనాలు చేయను ప్రభువా. సీరియల్స్ చూడను ప్రభువా. నిజంగా 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 చెప్పాలి. ఆ యవనస్తులాగా ప్రభువా చెప్పండి, యేసయ్యా యేసయ్యా నేను పరలోక రాజ్యానికి వచ్చుట కొరకు నేను అబద్ధాలు మానేస్తాను ప్రభువా. సినిమా చూడటం మానేస్తాను ప్రభువా. అమ్మకి నాన్నకి ఎదురు సమాధానం చెప్పనేసయ్యా. నీకు లోపడతానేసయ్యా. నీ మాట వింటానయ్యా. నీ చిత్తం చేస్తానయ్యా. అలానే కళ్ళు మూసుకోండి. స్లోగా మెచ్చంగా ఏసయ్యా అడగండి, ప్రభువా ఇక అబద్ధాలు మానేస్తానేసయ్యా. బూతులు మానేస్తానేసయ్యా. సినిమాలు మానేస్తాను. సైలెంట్గా చేసుకోండి ప్రార్థన. ప్రభువా ఇక మానేస్తానేసయ్యా. ఎన్నోసార్లు ఏసైకి చెప్పావు నువ్వు. ఈరోజు ఒక్కసారి ఏసైకి చెప్పు, ఏసయ్యా నేను అబద్ధాలు మానేస్తా, బూతులు మానేస్తా, దొంగతనాలు మానేస్తా. యేసయ్యకు అతి ప్రియులం. స్లోగా పాడండి. చిన్ని పిల్లల మేము యేసయ్యకు అతి ప్రియులం. మీరు చేతులు జోడించి నిజంగా యేసయ్యకు చెప్పండి, చిన్ని పిల్లల యేసయ్యకు అతి ప్రియులం. ప్రతిరోజు లేచి వాక్యమును చదివి ప్రతిదినము లేచి నిజంగా ప్రార్థననే చేస్తాము. చిన్ని పిల్లల మేము యేసయ్యకు అతి ప్రియులం. గట్టిగా, చిన్ని పిల్లల మేము యేసయ్యకు అతి ప్రియులం. నిజంగా చిన్ని పిల్లల మేము నిజంగా యేసయ్యకు అనుభవిస్తూ, ఆ హోలీ స్పిరిట్ అనుభవిస్తూ చిన్ని పిల్లల యేసయ్యా యేసయ్యకు అతి ప్రియులం. నిజంగా చిన్ని పిల్లల మేము యేసయ్యకు అతి ప్రియులం. యేసయ్యకు యేసయ్యా ఈ రోజు నుంచి మేమందరము బూతులు, అబద్ధాలు, సినిమాలు, దొంగతనాలు అన్నీ మానేస్తాం ప్రభువా. నీ సాక్షిగా నిలబెట్టమని, పరలోక రాజ్యం వైపు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.